ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నీకు సహాయం అందట్లేదా? ఎవరు నీకు తోడై ఉండి నేనున్నానని మాట ఇచ్చి తప్పుతున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు దిక్కులేని వారి ఎడల, దరిద్రుల ఎడల కృప చూపే దేవుడు గనక మీరు ఏ విషయాలలో బాధపడుతున్నారో, ఎవరు నాకు సహాయం చేయట్లేదని కన్నీరు కారుస్తున్నారో, విలపిస్తున్నారో, కానీ మీరు యేసయ్యకు మొరపెట్టండి. అంటే మనుషులకు ఏ విధంగా చెప్పుకుంటావో, యేసు పాదాలు పట్టుకొని యేసయ్యా నాకు దిక్కెవరు లేరని నువ్వు ఆయన వైపు చూస్తూ ఆయనని అడిగితే నీ ప్రార్థన ఆయన విని ఏ విషయాలలో నువ్వు కృంగిపోతున్నావో ఆ విషయాలలో దేవుడు నీకు సహాయం చేస్తాడని దేవుడి యొక్క మాట ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు నా బాధ తీరుస్తారని మనుషుల వైపు చూడకు. వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన వైపు చూడు. దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. మనుషులకు చెప్పుకునే బదులు దేవుడికి చెప్పుకో. దిక్కులేని నీకు, దరిద్రులైన మీకు దేవుడు తప్పకుండా మీకు సహాయం చేసి ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చే దేవుడని ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. దేవుడి యొక్క చిన్ని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.